సంధ్యాదేవి. పూర్వం త్వష్ట ప్రజాపతి అని ఒక గొప్ప విశ్వకర్మ ఉండేవాడు. అతను దేవతలకు విమానాలు, ఆయుధాలు చేసిచ్చేవాడు. విశ్వకర్మకు సంధ్యాదేవి అనే చక్కటి కూతురు. ఆమె చాలా సుకుమారురాలు. సంధ్య పెళ్ళీడుకు రాగా సూర్యుడే ఆమెను వరించాడని తెలిసి తక్కిన దేవతలంతా పోటీ చేకూరుకున్నారు. సూర్యుడు లోకాన్ని నిత్యం తిరిగొచ్చేవాడు కనుక ఎక్కడెక్కడి పెళ్లి కూతుల సంగతి అతనికి తెలుసును. వాళ్ళందరిలోకి సంధ్యాదేవి అందమైనదని తోచి ఆమెను పెళ్లి చేసుకుందామని నిశ్చయించాడు. సూర్య భగవానుడు గొప్పదనం తెలిసిన విశ్వకర్మ ఒక మంచి ముహూర్తాన సంధ్యాదేవిని సూర్యదేవునికిచ్చి పెళ్లి చేశాడు. గొప్పవాణ్ణి పెళ్లి చేసినందుకు సంధ్యాదేవి మొదట సంబరపడిపోయిందే కాని అత్తవారింటికి వెళ్లడంతోనే ఆ సంబరం అంతా చప్పబడిపోయింది. సూర్యుడు లోక బాంధవుడే కావచ్చు గాని ఆ బగబగా మండే భర్తతో ఎలా కాపురం చేయడం? అందులోనూ సంధ్యాదేవి లాంటి సుకుమారి అసలే చేయలేదు. స్వామి, మీరు చాలా వేడిగా ఉన్నారు, మీ వద్ద ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది అని తన బాధ భర్తతో చెప్పుకుందామని ఆమె అప్పుడప్పుడు అనుకునేది. కానీ ఆయన ఏమనుకుంటాడో అని భయపడి చెప్పకుండా ఊరుకునేది. కొంతకాలానికి ఆవిడకు వైవస్వతుడు, యముడు అనే ఇద్దరు కొడుకులు, యమున అనే ఒక కూతురు పుట్టారు. క్రమంగా సూర్యుని వేడి తగ్గటానికి బదులు ఎక్కువైపోయి సంధ్యాదేవికి సహించడానికి వీల్లేనంత బాధ కలిగింది. ఆమె తన బాధ ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని దుఃఖించింది. అప్పుడు ఆమె నీడ ఆమె ప్రక్కనే కనపడింది. ఆ నీడ సరిగ్గా తనలాగే కనపడేసరికి సంధ్యకు ఒక ఆలోచన తట్టింది. ఆ నీడకు ప్రాణం పోస్తే అది తనలాగే సుందరి అయ్యి సరిగ్గా తనలాగే ఉంటుంది. తన స్థానంలో ఆమెను సూర్యునికి భార్యగా ఉంచేసి తాను పుట్టింటికి వెళ్ళి ఇంతవరకు సూర్యుని వేడి వల్ల కమిలిపోయిన తన శరీరం తేరుకునే వరకు అక్కడ విశ్రాంతి తీసుకొని ఆ పిమ్మట రావచ్చు అని అనుకుంది. వెంటనే సంధ్యాదేవి తన నీడకు ప్రాణం పోసి అచ్చు తన వల్లనే ఉన్న ఆ సుందరికి ఛాయాదేవి అని పేరు పెట్టింది. ఛాయ అంటే నీడ. ఛాయాదేవి, అక్క, నన్నెందుకు పుట్టించావు అని అడిగింది. సంధ్య తన బాధంతా చెప్పి, నువ్వు భర్త గారికి అనుమానం కలగకుండా నడుచుకోవాలి. ఆయనకు సందేహం రాకుండా నా పిల్లల్ని కూడా ఇక్కడే విడిచిపెడుతున్నాను. వాళ్ళకు కూడా ఏ సంశయం కలగకుండా ఇది అమ్మే అనే నమ్మకం పుట్టేటట్లు నువ్వు వాళ్ళని పెంచాలి. మన ఈ రహస్యం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అని చేతిలో చేయి వేయించుకొని మర్నాడే సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళింది. సంధ్యాదేవి తనంతా తానే వచ్చిందనేటప్పటికీ ఏం చెప్పమా అనిపించింది విశ్వకర్మకు. ఆమె మనసు విడిచి చెప్పడానికి బిడియపడింది. బహుశా మొగుడుతో ఏదో పేచి వచ్చి ఇలా వచ్చేసి ఉంటుందని, కొన్నాళ్ళు పోతే అల్లుడే వచ్చి ఆమెను సముదాయించపరిచి తీసుకువెడతాడని, అంతగా రాకపోతే తామే తీసుకుపోయి అప్పుడే దిగబెట్టవచ్చునని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్లు సూర్యుడు ఎప్పటికీ రాలేదు. ఎందుకొస్తాడు? అతడికి సంధ్యాదేవి బాధ గాని ఆమె పుట్టింటికి వెళ్ళిందని గానీ తెలిస్తేగా. ఛాయాదేవి కాస్త కూడా సూర్యునికి అనుమానం కలగకుండా అచ్చం సంధ్యాదేవిలాగే వరిస్తుందేమో. పోనీ అంటే పిల్లలకి కూడా అనుమానం తగలలేదు. ఛాయాదేవి వాళ్ళని సొంత తల్లిలాగానే ప్రేమతో పెంచుతోంది. ఇంకా వాళ్ళకెలా అనుమానం తగులుతుంది? ఇక్కడ విశ్వకర్మ అల్లుడు రాకపోవడం చూసి ఇంకా ఉపేక్షించడం మంచిది కాదని తోచి సంధ్యతో, అమ్మాయి, చెట్టుకు కాయ బరువు కాదు కదా, నువ్వు ఎన్నాళ్ళున్నా మాకు ఆనందమే. కానీ భర్తతో ఉండవలసిన కాలంలో పుట్టింట ఉండడం క్షేమం కాదు అన్నాడు. అప్పుడు సంధ్యాదేవి, నిజమే నాన్న, నువ్వు చెప్పిన మాట. నేనొక్కడితేనే వెళ్ళగలను, నీకెందుకు శ్రమ అని చెప్పేసి వెంటనే బయలుదేరింది. కానీ సూర్య భగవాన్ని తీవ్రత తలుచుకునేటప్పటికీ ఆమె గుండెల్లో చల్లుమంది. సూర్యలోకానికని బయలుదేరిన ఆమె దారిలో అడవిలో ఆగిపోయింది. తన లాంటి అందమైన స్త్రీ ఒంటరిగా అడవిలో ఉండటం క్షేమం కాదని తోచి ఆమె తన మనుష్య రూపాన్ని వదిలేసి ఒక ఆడగురం అయిపోయి అక్కడే ఉండిపోయింది. విశ్వకర్మకు ఈ సంగతి ఏమీ తెలియక తన కుమార్తె అత్తింట చేరుకొని సుఖంగా ఉందని అనుకున్నాడు. సూర్యుడుకు ఇదేమీ తెలియక ఛాయాదేవిని సంధ్యాదేవి అనుకొని ఆమెను ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. సంధ్యాదేవి పిల్లలైన వైవస్తుడు, యముడు, యమున కూడా ఆమె తమ తల్లి అనుకొని ఆమె మీద ఉండే చనువు, గౌరవం చూపుతున్నారు. కొంతకాలానికి ఛాయాదేవికి కూడా పిల్లలు పుట్టారు. స్వర్ణుడు, శని అనే ఇద్దరు కుమారులు, తపతి అనే కుమార్తె. అయితే తనకు పిల్లలు పుట్టడంతోనే ఛాయాదేవిలో మార్పు వచ్చింది. అంతవరకు తాను కన్న బిడ్డల వలె చూచి పెంచిన సంధ్యాదేవి పిల్లలంటే ఆమెకి ఇప్పుడు ప్రేమ పోయి వాళ్ళని సవతి పిల్లల్ని చూచినట్లు చూడటం మొదలెట్టింది. తమను కన్న తల్లే ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తుందని తేలిపోవడంతో యముడు కోపంతో మండిపడి ఛాయాదేవిని తన్నటానికి సిద్ధపడ్డాడు. ఛాయ తక్షణం వెళ్లి సూర్యునితో ఫిర్యాదు చేసి ఉన్నవి లేనివి కలిపి చెప్పింది. అయితే సూర్యుడు తొందరపడే రకం కాదు. యముడు పిన్నవాడైన ధర్మపారాయణుడు. అతనిలా ఎందుకు ప్రవర్తించాడో చెప్పమా అనిపించింది అతనికి. కుమారుణ్ణి పిలిచి విచారించాడు. తపతి పుట్టినప్పటి నుంచి అమ్మ మమ్మల్ని సవతి పిల్లల్ని చూసినట్టు చూస్తోంది, మీకు తెలుసో లేదో అన్నాడు యముడు. సూర్యుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి యముడన్న మాట నిజమో కాదో అని
భార్య ప్రవర్తన గురించి, ఆమె చిన్నపిల్లలంటే ఎక్కువ మమకారం చూపిస్తోందని తెలుసుకున్నాడు. ఏమిటిది? తన కడుపున పుట్టిన 6గురిని సమానంగా చూడటానికి బదులు సంధ్యాదేవి మొదట వాళ్ళని సవతి పిల్లలకు మళ్ళీ ఉపేక్ష చేస్తూ కడసారి వాళ్ళని నెత్తికెక్కించుకోవటం ఏమిటి? సూర్యుడు ఉండబట్టలేక భార్యను పిలిచి నిలేసి అడిగాడు. ఛాయాదేవి తప్పించుకుందామని చూసింది కానీ సూర్యుడు అలా పోనివ్వలేదు. ప్రళయకాల రుద్రుడికి మళ్ళీ బగ్గుమనేసరికి ఛాయాదేవి గజగజా వణుకుతూ తాను సంధ్యాదేవి కాదని, సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయిందని యథార్థం చెప్పేసింది. ఇది విని సూర్యుడు చాలా విచారించాడు. కూతుర్ని నేను సుఖపెట్టలేకపోయానని మామగారు ఏమనుకున్నాడో కదా అని బాధపడి తక్షణం విశ్వకర్మ ఇంటికి వెళ్ళి సంధ్యాదేవి ఏదండి అని అడిగాడు. ఆ మాట వినేటప్పటికీ విశ్వకర్మ నిర్ఘాంతపోయాడు. మీ వద్దకే వెళ్తున్నానని బయలుదేరిందే అన్నాడు. సూర్యుడు జరిగిందంతా మామగారికి పూసగుచ్చినట్లు చెప్పగా విశ్వకర్మ అల్లుని ఓదార్చి తన యంత్ర సామాగ్రి తెచ్చి సూర్యుని చేత పట్టుకొని బగబగా మండే పెచ్చులన్నీ ఊడి కింద పడేటట్లుగా సాన పెట్టేశాడు. మంటలకు బదులు వెచ్చదనము, కాంతి మిగిలి సూర్యుడు చూడ్డానికి ఎంతో అందంగా కనపడ్డాడు. అలా మారిపోయి సంధ్యాదేవిని వెతుకుతూ వెళ్ళిపోయాడు. ఆవిడ తన మానాన్ని కాపాడుకునేందుకని ఆడగుర్రమై అడవిలో ఉందని తెలిసి తాను కూడా ఒక గుర్రం రూపంతో అక్కడికి వెళ్ళాడు. సంధ్యాదేవికి సూర్యుడు తెలియజెప్పుకునేసరికి, ప్రభు, మీరు మళ్ళీ మీ సూర్య రూపం ధరించండి, మీ వేడి భరించలేను అని ఆమె ఉన్నమాట చెప్పేసింది. వాళ్ళలా కొంతకాలం గుర్రాల రూపంలోనే ఉండగా వారికి అశ్విని కుమారులు పుట్టారు. ఈ అశ్విని కుమారులే దేవతలకు వైద్యులయ్యారు. కానీ సూర్యుడు, సంధ్యాదేవి అడవిలో గుర్రాల రూపంలో అట్టే కాలం ఉండడానికి వీల్లేకపోయింది. ఏమంటే సూర్యుడు లేకపోతే లోకానికి వెలుగులేదు మరి. అంచేత ఇదివరకు మళ్ళీ గాక తన వేడి అంతా పోయిందన్న సంగతి ఆమెకు నచ్చ చెప్పి తన లోకానికి తీసుకుపోయాడు సూర్యుడు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.